పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ లాంచ్ చేస్తారా లేకపోతే సక్సెస్ మీట్కి వస్తారా? అదేంటంటే ఐ ట్రై అన్నారు. బట్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఇక్కడే ఉంటున్నారు. ప్లస్ అంటే ఆయన సినిమా కూడా రిలీజ్గా ఉంది కాబట్టి సో మరి దేనికి తీసుకురాబోతున్నారు? ఏం లాంచ్ చేయించబోతున్నారు? ఉస్తాద్ ఉస్తాద్కి ఆయన ప్రమోషన్స్ ఆయన ఏదైనా డేట్స్ ఇస్తే అందులో ఒకటో రెండో రాలితే అవి నేను తీసుకుంటాను సార్. బట్ ఆబ్వియస్లీ ఐ వాంట్ హిమ్ టు ప్రమోట్ హిస్ ఫిలిం. ఆయన సినిమా ప్రమోషన్ అక్కర్లేదు, బట్ స్టిల్ ఆయన వస్తే ఏ ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్కో దేనికైనా వస్తే దెన్ ఇఫ్ హీస్ ఫ్రీ దెన్ డెఫినెట్లీ ఐ వాంట్ సార్ నా ఫ్యామిలీ స్క్రీన్ కెమెరా ముందుకొచ్చి ప్రమోట్ చేసినా చేయకపోయినా నేను ఇంత కాన్ఫిడెంట్గా బయటకు వస్తాను, ఇంటిలోంచి బయటకు అడుగు పెడతాను అంటే అది వాళ్ళు ఉన్నారని ధైర్యంతోనే. సో అంటే లాస్ట్ టైం ఒకసారి ఆయన మేనరిజం మీరు ఇమిటేట్ చేశారు ఒక షోలో, అది బాగా వైరల్ అయింది. ఇప్పుడు మన సాంగ్ కూడా వచ్చింది. ఒక్కసారి మరి ఫ్యాన్స్ కోసం ఏమన్నా? ఏ సార్ బాబాయ్దా సార్? నిహారిక గారు, సంగీత్ గారు, నిహారిక గారు, సంగీత్ గారు ఇక్కడ. అంటే ఇందా మీరు హగ్ అన్నారు, ఆ హగ్ ఏదో క్లారిటీ లేదు. ప్రభాస్ గారు హగ్గా లేకపోతే హీరోయిన్ హగ్గా ఏదో మిస్ అయిందన్నారు. ఏం హగ్ అది? అదే సార్ వెయిట్ చేస్తున్నా, ఏంటి ఇందాక నుంచి ఏమీ రావట్లేదా అని చూస్తున్నాను సార్. అమ్మయ్య ఒకటి వచ్చేసింది, అమ్మయ్య సినిమాకున్న దిష్టి అంతా పోయింది సార్. హ్యాపీ, వెరీ హ్యాపీ సార్. నాకు హగ్ ఇస్తే నేను అందరిని హగ్ చేసుకుంటా సార్. నాకు హగ్గే సార్. మీరు miss అయిన hug ఎవరిదని అడుగుతున్నా. ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు అడిగితే నాకు తమ్ముడు 2 నిమిషాలు. నాకు ప్రభాస్ నాకు కావాలి, నాకు పవర్ స్టార్ గారు హగ్ కావాలి, నాకు చిరంజీవి గారు హగ్ కావాలి, నాకు అందరు హగ్స్ కావాలి సార్. నాకు సంగీత్ గారు, హలో అండి, హియర్ సంగీత్ గారు. ఓ సారీ, హాయ్ 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 అండి. టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అయితే మీరు ఎప్పుడు నెక్స్ట్ డోర్ బాయ్ లాగా కనిపిస్తూ ఉంటారు అండ్ ఇది కొంచెం నాకెందుకో కొంచెం మీరు మీ జాన్రా దాటి వచ్చారేమో అని అనిపించింది. బట్ మళ్ళీ టీజర్ చూసిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే అనిపించింది. సో కొంచెం ఏమైనా దొరికిపోతాడు. లేదు అంటే మళ్ళీ కొంచెం ఏదో డిఫరెంట్గా కనిపించబోతుంది అని అనుకున్న టైంలో మళ్ళీ టీజర్లో అదే హిలేరియస్ కామెడీ కనిపించింది మీది. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఎనీ అదర్ డిఫరెంట్ జాన్రా ఏదైనా చేయాలి అనుకుంటే ఏం ట్రై చేస్తారు? డెఫినెట్లీ రామ్ కామ్ అంటే రామ్ కామ్ ఎక్స్పెరిమెంట్ అని కాదండి. రామ్ కామ్స్ ఆర్ ఇట్స్ డైలీ స్టేపుల్ ఫుడ్ అనమాట. అవి లేకపోతే మనకి అమ్మో మన యూత్ ఆగరు. వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ రొమాంటిక్ కామెడీస్, వీ నీడ్ హ్యావ్ లవ్ స్టోరీస్ టోల్డ్. నేను అలాగా 6 ప్యాక్ తమ్ముడు, మనం డబుల్ మసాలా చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తమ్ముడు, నువ్వేం ఆడుతున్నావు? బట్ లేదండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇట్లా ఒక లిస్ట్ పెట్టుకుని ఐ హ్యావ్ టు డూ ఈ జానర్స్ అని కాదు. బట్ నాకు కథ విని నచ్చితే నేను చేస్తాను అంతే. డెఫినెట్లీ ఐ వాంట్ టు చేంజ్ మై జానర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఐమ్ డూయింగ్ అ ప్రాజెక్ట్ విత్ ధీరజ్. సో దట్ ఈస్ అ కంప్లీట్ జానర్ షిఫ్ట్. బట్ నాట్ it's not a serious film that I'm going to do. Every film I do, it will have entertainment because that's what they expect from me. And it is also a little bit of my duty. నేను డెఫినెట్గా వాళ్ళకి ఇవ్వాలి అది, బట్ డిఫరెంట్ వేలో ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఆల్ ది బెస్ట్ అండి. అనుదీప్ గారు హాయ్ అండి. నిజంగా చాలా అంటే ఇట్స్ లైక్ అ గూస్ బంప్స్. ఒక టైంలో మీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వింటుంటే చాలా బాగా అనిపించింది. అండ్ 4 songs 3 songs అనేది మీరే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ 4 songsలో వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ సాంగ్ ఏదైనా మీరు కంపోజ్ చేస్తారు అని అంటే ఏ సాంగ్ చెప్తారు? ఒక సాంగ్ ఐ మీన్ 3 or 4 అని కన్ఫ్యూజన్ ఉంచానండి. ఆ సాంగే అండి, ఆ సాంగే. నిహారిక గారు, హియర్ హలో మ్యామ్. మీరు ఎంచుకునే కాన్సెప్ట్ చాలా బాగుంటాయి. లాస్ట్ సినిమా కానీ ఈ సినిమా కూడా చాలా ప్రామిసింగ్గా కనిపిస్తుంది. సో మీరు కొత్త డైరెక్టర్లనే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి మ్యామ్? కారణం ఏం లేదు సార్, నా దగ్గరికి ఆల్రెడీ సినిమాలు చేసిన డైరెక్టర్లు వచ్చి నేను నీతో సినిమా చేస్తాను నన్ను ఎవరు అడగలేదు కాబట్టి. అండ్ ఆల్సో న్యూ డైరెక్టర్స్ ఎవరైతే వచ్చారో, యదువంశీ కావచ్చు, మాన్సా కావచ్చు, మహేష్ గారు కావచ్చు, కంటెంట్ నచ్చింది, దీన్ని నేను బ్యాక్ చేయాలనిపించింది, చేశాను. ఓకే, మీరు రీసెంట్గా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, కంగ్రాచులేషన్స్ అండి. మా డైరెక్టర్కి మా హీరోకి వచ్చింది. అదే ఆ ఈవెంట్లో మీకు 1 minute మాట్లాడడానికి ఛాయిస్ ఇవ్వడం డిసప్పాయింట్ అయినట్టుంది, దాని గురించి చెప్తారండి. అంతే సార్, నేను యాక్చువల్గా ఈవెంట్కి వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడే రాకాస పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉండే. నేను చాలా ఎక్సైటెడ్గా, నాకు ఇష్టం సార్, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ఎందుకు డెబ్యూటాన్స్ తోటి వర్క్ చేశానంటే ఇప్పటి వరకు నాకు వాళ్ళల్లో ఆ ఇన్నోసెన్స్ తోటి, ఆ హార్డ్ వర్క్
చెయ్యాలి, ఆ ఒక్క ఛాన్స్ వస్తే హార్డ్ వర్క్ నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అనేది చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది నాకు. అంటే అలాంటి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారో మనం వినినప్పుడు మనం నిజంగా ఎందుకున్నాం సినిమా ఇండస్ట్రీలో, వాట్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ స్టక్ టు సినిమా అనేది మనకు అర్థమవుతుంది. సినిమా మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. అది నేను యాక్చువల్లీ వెయిట్ చేశాను సార్. తమిళ్ డెబ్యూటాన్స్ కావచ్చు, కన్నడ డెబ్యూటాన్స్ కావచ్చు, తెలుగు డెబ్యూటాన్స్ కావచ్చు, మలయాళం డెబ్యూటాన్స్ మాట్లాడారు. ఐ డోంట్ నో వై, బట్ మన వాళ్ళకి, తమిళ్ వాళ్ళకి, ఇంకా కన్నడ వాళ్ళకి ఛాన్స్ రాలేదు. అండ్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఆ 1 మినిటే సార్, మనకి ఆస్కార్స్లో వెళ్ళినప్పుడు ఒక టైమర్ వేస్తారు, టైం దాటేసిన తర్వాత వెళ్ళిపోమంటారు. ఇట్స్ ఓకే, టైం కన్స్ట్రెయింట్స్ ప్రతి దాంట్లోనే ఉంటాయి. ఎంత పెద్ద, ఇప్పుడు మనకు కూడా ఈవెంట్కి టైం కన్స్ట్రెయింట్స్ డెఫినెట్గా ఉంటాయి. కానీ ఆ ఒక్క నిమిషం ఏదైతే వాళ్ళు లాక్కున్నారో, తీసేసుకున్నారో, అది డెబ్యూ డైరెక్టర్స్ నుంచి, డెబ్యూ యాక్టర్స్ నుంచి తీసుకోకుండా ఉండుంటే బెటర్గా ఉండేది అనిపించింది. ఓకే.